హాయ్, దిస్ ఇస్ రాజు. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాజు మనలో ఒకడు. సో ఇంట్లో చేసి చేసి బోర్ కొట్టిందండి. సరదాగా వీడియో చేద్దామని వచ్చాను. సో ఈ రోజు అయితే కొద్దిగా తెరిపించింది మా ఊర్లో. నిన్నైతే అసలు ఫుల్గా వర్షం వచ్చి స్టార్ట్ చేసే ముందుగా మా వీడియోస్ కనుక మీకు నచ్చుతున్నట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి. సో ముందుగా వీడియో మొదలెడదామండి. ఈరోజు రంగు పడింది. అందరి మీద రంగు పడిందా, కొందరి మీద పడిందా అనేది మాట్లాడుకుందాం. సో ప్రోమో ప్రకారం అయితే కనుక ఈరోజు చాలా డిస్కషన్ హాట్ గా జరిగిందని అనుకుంటున్నాను. సో ఇప్పుడు నామినేషన్స్ కూడా జరిగినాయి. ఆదిత్య ఓంది, నెక్స్ట్ ప్రేరణ, విష్ణుప్రియ, నైనిక వీళ్ళ మీద అయితే రంగు పడింది ఫస్ట్. సో మనం ఈ రోజు వచ్చిన ప్రోమో ప్రకారం మాట్లాడుకుందాం. ప్రోమోలో అయితే కనుక నిన్నంతా ఓదరగొట్టేశారు మొత్తం రివ్యూవర్స్ అందరూ. విష్ణుప్రియకి అండ్ సోనియాకి చాలా గట్టిగా వారు పడద్ది అయ్యని అనుకున్నారు. సో డిఫరెంట్ గా సోనియా అయితే తనను చేయలేదు అసలు. చేయకపోవడం కారణం కూడా మరి ఏంటో చూడాలి. అంటే సోనియా క్లాన్ లో అయితే కనుక మన విష్ణుప్రియ లేదు, వేరే క్లాన్ లోనే ఉంది. మరి తన చేయకుండా సీత అండ్ నైనికాని చేసింది. సో పాయింట్స్ కూడా బాగానే చెప్పింది. దాంతోపాటు నైట్ ముచ్చట్లు కూడా మనం మాట్లాడుకోవాలండి. నైట్ అయితే 1 hour 1.5 hour ఓన్లీ సోనియా నిఖిల్ మధ్యనే చూపించాడు మొత్తం కెమెరా. అంతా ఫోకస్ వాళ్ళిద్దరి మీద నడిచింది. పక్కన చాలా మంది చాలా జోక్స్ వేసుకుంటున్నారు, ఎంటర్టైన్మెంట్ చేస్తున్నారు. సరే అసలు ఎటువంటి పరిస్థితుల్లోనూ వాళ్ళకి స్క్రీన్ స్పేస్ ఇవ్వకూడదు అనుకున్నాడు ఏంటో. వీళ్ళిద్దరు సొల్లు చూసి చూసి నాకు చాలా చిరాకు దొబ్బింది. అంత ఘోరంగా అనిపించింది రాత్రి అయితే నాకు. వాళ్ళిద్దరి మీదే ఫోకస్ చేసాడు మొత్తం కెమెరా అంతా. మధ్యలో అప్పుడప్పుడు మనీ వచ్చి మాట్లాడుతున్నాడు. మనీ అడుగుతున్నాడు. మనీకి అప్పుడే డౌట్ వచ్చేసింది, నెక్స్ట్ నేనేనేమో వెళ్ళిపోయేది అనుకొని. ఎందుకంటే చివరిదాకా వచ్చాడు కదా, నువ్వు నాకు చేస్తావని చెప్పి సోనియాని అడిగాడు. సో నాకు ఫ్రెండ్ అయినా ఏమైనా సరే నేను చేస్తానని అన్నాడు. మనోడైతే తీసుకోలేకుండా వెళ్ళిపోయాడు. నిఖిల్ అయితే మొహం మీద చెప్పాడు, నాకు ఇదైతే నన్నే చేస్తుందిరా అయ్యి అని చెప్పాడు. చేసినా నాకేం పర్లేదని అన్నాడు నిఖిల్. కానీ మనీకి అయితే నామినేషన్ టెన్షన్స్ అయితే నైట్ నుంచే మొదలైపోయింది. సో తను ఎవరు చేశారు ఏంటని చూద్దాం. సో ఇప్పుడు ప్రోమోలోకి వెళ్తే మన ప్రేరణ సీత పాయింట్స్ అయితే నాకు ప్రేరణ అయితే చాలా బాగా డిఫైన్ చేసుకుంటుందని అర్థమైంది. సీత తను మాట్లాడించకపోవడం, సీత ఇంకా చెత్తబుట్ట కోసమే పట్టుకొని కూర్చుందండి. నాకు ఎందుకో కుక్కర్ ఇష్యూని బేబక్క ఎలాగా పెద్ద చేసుకుందో అలాగా ఈ చెత్తబుట్ట ఇష్యూని పెద్ద చేసుకుని ఈ వారం బయటకు వెళ్ళిపోద్దాం అనుకుంటున్నాను. అయితే అబ్బాయి బాగా తెలివిగా ఆడతాడు. సో బేబక్క తర్వాత వీక్ కంటెస్టెంట్ ఎవరనేది అందరికీ తెలుసు, ఆదిత్య ఓం గారు. సో ఆయన అయితే నామినేషన్ లో లాగడానికి చూశాడు. సో లాగాడు కూడాను. సో ఈ వీక్ కన్ఫర్మ్ గా రంగు పడేది మన సీతకిను ఆదిత్య ఓంకి అయితే కన్ఫర్మ్ గా థ్రెట్ ఉంది. ఈ వారం అయితే వాళ్ళిద్దరు ఎలిమినేషన్ అవుతారు. వాళ్ళిద్దరి నుంచి ఎలిమినేషన్ ఉంటుందని నేను అనుకుంటున్నాను. నెక్స్ట్ సోనియా అయితే సీతతో మంచి పాయింట్స్ చెప్పింది. సోనియా కూడా అలాగే ఆర్గ్యుమెంట్ బాగా చేసింది. సోనియా పాయింట్స్ అయితే బాగున్నాయి. సీత విషయంలో చాలా కరెక్ట్గా మాట్లాడింది. అండ్ నైనిక విషయంలో కూడాను తన క్లాన్ ని తను ఎందుకో కంట్రోల్ చేసుకోలేదేమో నాకు అనిపించింది. ఆ చెత్త అది కామెడీగా చేసిన దాన్ని ఎక్కువగా ఫీల్ అవ్వడం. ఇక్కడ ముగ్గురు కూర్చొని లోనకి పిలిచినప్పుడు మాట్లాడలేదు ఏమి. బయటకు వచ్చాక వాళ్ళు ఇద్దరు ఏదో కావాలని కుమ్మక్కయ్య తీసుకున్నట్టుగా మన యష్మి గౌడ మీద రాంగ్ గా చెప్పడం అవన్నీ చేసింది. అక్కడ ఉన్నప్పుడే ఇన్ని సెక్షన్స్ మాకు ఇవ్వడం కరెక్ట్ కాదంటే బాగుండేది. మరి ఆ రంగు ఎవరి మీద పడింది అనేది మనకి ఫుల్ ఎపిసోడ్ చూసాక అర్థం అవుతుందండి. ఈ వారం అయితే నాకు ఇప్పుడు చూసిన ప్రోమో ప్రకారం నైట్ ముచ్చట్ల ప్రకారం ఇన్నటి మంచి క్లారిటీతో ఉన్నది అయితే మాత్రం కన్ఫర్మ్ గా సోనియా అయితే చాలా క్లారిటీగా ఉంది. నెక్స్ట్ అభయ్ అయితే స్ట్రాంగ్ కంటెస్టెంట్. తను కూడా చాలా మంచి పాయింట్స్ నెక్స్ట్ గేమ్ లా చేస్తున్నాడు. నెక్స్ట్ మన శేఖర్ భాష అనేది అందరు కమెడియన్ గా చూస్తున్నారు. తను ఇంకా బయటపడాలి. ఇలా కమెడియన్ గా ఉంటే గనక అవదు మనోడికి. సో తను కూడా ఓపెన్ అప్ అవ్వాలి. ఈ రంగు పడుద్ది దాంట్లో నామినేషన్ లో తన ఎలాగా చేస్తాడో, ఒకసారి ఎలాగా పాయింట్స్ లేవనెత్తుతాడో, ఈ వీక్ అయినా కామెడీగా కింద కాకుండా నార్మల్ గా ఉంటాడో లేదో చూడాలి. సో ఫైనల్ గా అయితే రంగు పడేది ఈ వీక్ సీతకైతే. సీత నామినేషన్ లోకి వస్తే తనకు కన్ఫర్మ్ గా రంగు పడుద్ది, లేదా ఆదిత్య ఓం కాపాడాలి ఆయన్ని. సో వీక్ కాబట్టి ఆదిత్య ఓం కాబట్టి ఇదండి ఈ రోజు వీడియో. సో రంగు ఎవరికి పడింది అనేది రాత్రి ఫుల్ ఎపిసోడ్ చూసిన తర్వాత మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ.